ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిన షీటు. ఈ షీటులో అంట వారు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారట. దీంట్లో రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నాయి, కాంట్రాక్ట్ ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ ఉన్నాయి. రెగ్యులర్ ఉద్యోగాలు 1,84,000, కాంట్రాక్ట్ ఉద్యోగాలు 19,000, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు దాదాపు 4 లక్షలు. ఇవన్నీ కలిపంట 6 లక్షలంట. ఈ 6 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చేశారంట. ఏది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అన్ని కూడా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలేనంట. ఇవి కూడా రెగ్యులర్ చేసిన వీళ్ళు 1,84,000 ఉద్యోగాలని వీళ్ళు ఏదైతే అంటున్నారో ఈ 1,04,000 ఉద్యోగాలలో ఏమున్నాయో తెలుసా? ఇక్కడ 1,21,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలు. అంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ సైన్యంగా తయారు చేసుకున్న వాళ్ళకే 1,21,000 ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ముందు చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, అవన్నీ భర్తీ చేస్తామని చెప్పిన వాళ్ళు, ప్రభుత్వ శాఖల్లో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్న వాళ్ళు అవేవి చేయకుండా 1,21,000 ఉద్యోగాలను గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేసి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. అంతేకాదు దీంట్లో ఉన్నది ఇంకొక 51,000 ఉద్యోగాలు ఆర్టీసీని విలీనం చేసుకుంటే వాళ్లకు పర్మనెంట్ అయిన ఉద్యోగాలు. అవి ఆ రోజు 2,30,000 ఉద్యోగాలు ఖాళీలలో ఇవేవీ లేవు. అంటే 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా వీళ్ళు భర్తీ చేసింది ఏమీ లేదు. తీరా అన్ని లెక్కలు చూస్తే 2,30,000 ఉద్యోగాలు వీళ్ళు భర్తీ చేయాల్సి ఉండగా ప్రభుత్వ శాఖల్లో వీళ్ళు చేసింది ఎంతరా అంటే 2,557 ఉద్యోగాలు మాత్రమే. సిగ్గుండాలి కదా. 2,30,000 ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా మీరు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తామని చెప్పి మీ సైన్యం తయారు చేసుకోవడానికి 1,20,000 ఉద్యోగాలు, ఆర్టీసీని విలీనం చేసుకుని 51,000 ఉద్యోగాలు, అలా తీసుకున్న 1,85,000 ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తే అవి కాదు అనుకుంటూ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అన్ని కలుపుకొని మీరు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నామని డబ్బా కొట్టుకోవడానికి కొంచెమన్నా సిగ్గుండాలి కదా అని అడుగుతున్నాం. 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తూనే 2,30,000 ఉద్యోగాలను మర్చిపోయి 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సీ వేస్తానని చెప్పి 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్సీ, 23,000తో చెప్పి తన నోటితో తను ఒప్పుకొని 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్సీ వేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్కు. దీనికి దానికి ఎంత తేడా ఉంది, ఎంత వ్యత్యాసం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి మార్కు దగా డిఎస్సీ. ఇది వాస్తవం అవునో కాదో వైసీపీ నాయకులే చెప్పాలి. అసలు 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ అని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు. 23,000 ఉద్యోగాలు అప్పుడే ఉన్నాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి మీరు 7,000 ఎందుకు వేస్తున్నారు, సిగ్గులేదా అని మీరు అన్నాక ఈ రోజు మీరు 6,000తో దగా డిఎస్సీ వేస్తున్నారు అంటే చంద్రబాబు గారే మేలు కదా మీకంటే. 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన 7,900 ఉద్యోగాలు భర్తీ చేశాడు. 23,000 ఉద్యోగాలకు పైగా ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు ఇస్తున్నదన్నీ 6,100. మరి మీరు చంద్రబాబు కంటే ఘోరం కదా అని మిమ్మల్ని మీరే నిరూపించుకుంటున్నట్టే కదా. ఎన్ని మాటలు చెప్పారు, మాట తప్పము మడమ తిప్పము అన్న వాళ్ళు ఈ రోజు మాటను మడత పెట్టారు. నీటి మీద మాటలైపోయాయి, నీటి మీద రాతలైపోయాయి మీ మాటలన్నీ. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాల్సిన పని ఉంది, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్ని మాటలు చెప్తున్నారు కదా, నవరత్నాలు అంటున్నారు, జాతి రత్నాలు అంటున్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, సకల శాఖ మంత్రులు అందరూ కూడా. మరి ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. మరి మీరు ఎన్ని భర్తీ చేశారు? వైట్ పేపర్ స్టేట్మెంట్ విడుదల చేయండి. ఆ రోజు మీరు ముఖ్యమంత్రి అయ్యే రోజున 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. ఆ శాఖలకు సంబంధించి మీరు ఎన్ని భర్తీ చేశారో వైట్ పేపర్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరు చెప్తే మెగా డిఎస్సీ వేస్తామని మీరు చెప్పిన వాళ్ళు ఈ రోజు 6,000 ఎందుకు వేశారో ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు, యువతకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
అవేమీ చేయకుండా ఊరికే విమర్శించడమే పనిగా పెట్టుకుని జర్నలిస్టులను కొట్టడమే పనిగా పెట్టుకుని ప్రతిపక్షాలను ఆందోళన కూడా చేయకుండా మీరు ఇంతగా నియంత్రిస్తున్నారంటే మీరు భయపడుతున్నారు అన్న వాస్తవం మీ చేష్టలలో స్పష్టంగా కనిపిస్తుంది.